లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ అమ్మాయి మొన్నటిదాకా బాగానే ఉంది. అందరిలాగే ఉల్లాసంగా స్నేహితులతో గడుపుతూ కాలేజ్లో చదువుకుంటోంది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఓ మాయదారి రోగం ఆ అమ్మాయిని చుట్టుకుంది. వాళ్ళనుకున్నంతలోనే అన్ని దవాఖానాలు తిప్పారు. కానీ ఆ రోగం ఏంటో, ఎందుకలా ఒంటి నిండా బొబ్బలొస్తున్నాయో పెద్ద పెద్ద డాక్టర్లు సైతం చెప్పలేకపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ విషయం చూసి మినిస్టర్ లోకేష్ కార్యాలయం స్పందించింది. వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తోంది. ఆ స్టోరీ మీకోసం. విజయనగరం జిల్లా మండల కేంద్రమైన మెంటాడకు చెందిన ఏళ్ల కృష్ణవేణి గజపతి నగరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కృష్ణవేణి కొన్ని నెలలుగా అంతు చిక్కిన వ్యాధితో బాధపడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన కృష్ణవేణికి తండ్రి లేడు. తల్లి రెక్కాడితే గాని ఆ కుటుంబానికి డొక్కాడదు. కొన్ని నెలల క్రితం ఆమెకు చిన్నపాటి సర్జరీ జరిగింది. అనంతరం ఆమెకు ఆ ప్రాంతంలో చిన్న చిన్న కురుపులు రావడంతో హోమియోపతి మందు వాడారు. కొన్ని రోజుల తర్వాత ఆ విద్యార్థిని చేతులకు, కాళ్లకు నల్లటి కురుపులు రావడంతో జిల్లా కేంద్రంలో గల పలు ఆసుపత్రులతో పాటుగా కేజీహెచ్లో కూడా చూపించారు. ఆ వింత వ్యాధి నయం కాలేదు సరికదా, అది ఏం వ్యాధో ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు. పేరు తెలియని ఆ వ్యాధికి ఎక్కడ చికిత్స చేయించాలో తెలియక ఆ పేద కుటుంబం తల్లడిల్లుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారంతో మినిస్టర్ లోకేష్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఈ కుటుంబం పడుతున్న యాతన చూడలేక మెంటాడ గ్రామానికి చెందిన యువత ఈ పేద కుటుంబానికి తాత్కాలిక సహాయం కింద 30,000 అందించారు. నేతలు, మనసున్న దాతలు ముందుకొచ్చి ఆ విద్యార్థిని ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.